నాడు తుపాకీతో కాల్చుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేటలోని మోతే గ్రామంలో చోటు చేసుకుంది. మోతే గ్రామానికి చెందిన ఇంద్రజిత్ సింగ్ అనే యువకుడు కుటుంబ సభ్యులతో గొడవ పడిన అనంతరం ఇంటికి గడియ పెట్టుకుని తుపాకీతో పొట్ట భాగంలో కాల్చుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. యువకుడు బలవన్మరణానికి ముందు గ్రామ శివారులోని ఓ కుంటలోకి దూకి భార్య ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన స్థానికులు ఆమెను రక్షించారు. గత కొద్ది నెలలుగా కుటుంబ కలహాల వల్ల ఇంద్రజిత్ మద్యానికి బానిసై ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు అంటున్నారు. గతంలో కూడా పలుమార్లు ఆత్మహత్యకు యత్నించినట్లు గ్రామస్తులు తెలిపారు. సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్పాట్ ని పరిశీలించి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి. శాలిని, కామారెడ్డి జిల్లాలో ఓ యువకుడు నాటు తుపాకీతో కాల్చుకొని బలవన్మరణం చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా గత కొంతకాలంగా తరచూ కుటుంబంలో గొడవలు ఘర్షణలు జరుగుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో లింగంపేట మండలం మోతే గ్రామానికి చెందిన ఇంద్రజిత్ సింగ్ అనే యువకుడు నాటు తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ముఖ్యంగా గతంలో కూడా పలుమార్లు నాటు తుపాకీతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు ఉన్నట్లు స్థానికులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రత్యేక బృందం లింగంపేట మండలం మోతే గ్రామానికి చేరుకొని ఘటనకు సంబంధించి వివరాలు ఆరా తీసిన పరిస్థితి నెలకొంది. కుటుంబ కలహాలు, కుటుంబంలో నెలకొన్న విభేదాల కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి నెలకొంది. ఇంద్రజిత్ సింగ్ భార్య కూడా నిన్న ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు గ్రామస్తులు చెప్తున్నారు. ఓ కుంటలో, గ్రామ శివార్లో గల ఓ కుంటలో దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసిన పరిస్థితి నెలకొంది. కుటుంబంలో నెలకొన్న ఘర్షణలు, కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఇంట్లో ఉన్న నాటు తుపాకీతో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డట్టు పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఘటనపై ఎల్లారెడ్డి డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన పరిస్థితి నెలకొంది. మృతుని కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు లింగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ భూపతి.